తెలంగాణ బీజేపీ కార్యకర్తల గుండె చప్పుడును ప్రధాని మోడీ ఆవిష్కరించారా? రాష్ట్రంలో నేతల మధ్య తీవ్ర గ్యాప్ ఉందని క్యాచ్ చేశారా? పార్టీ క్యాడర్ రాష్ట్రంలో బలంగా ఉన్న నేతలే సరిగ్గా నడిపించలేకపోతున్నారా? నాయకుల అంతర్గత కుమ్ములాటల వల్ల తెలంగాణలో కమలం పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందా? బీజేపీ కార్యకర్తలు పార్టీ నేతలపైన ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో అదే అభిప్రాయంతో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారా? ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ప్రధాని నరేంద్ర మోడీ ఏం గుర్తించారు? కార్యకర్తల పక్షాన బీజేపీ ముఖ్య నేతలను ఎలా నిలదీశారు? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ రోజురోజుకి బలహీనపడుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. క్యాడర్ బలంగా ఉన్నా పార్టీ బలహీనపడ్డానికి కారణం ముఖ్య నేతలేనని వాపోతున్నారట. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలాగా రోజురోజుకు పార్టీ తయారవుతుందని కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ నేతలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ముఖ్య నేతల మధ్య గ్యాప్తో కార్యకర్తలు కూడా అయోమయంలో పడుతున్నారట. పార్టీ యూనిట్గా ముందుకు వెళ్లాలి కానీ పార్టీలో నేతలు ఎవరి వర్గాలను వారు ప్రోత్సహించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కాషాయ సైనికులు ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాషాయ పార్టీని ఏకతాటిపైకి తీసుకువెళ్లాల్సినటువంటి నేతలే అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నారనే టాక్ ఉంది. కార్యకర్తలు కూడా వారికి నచ్చిన నేతలకు అండగా ఉండాల్సి వస్తోంది. అపోజిషన్ పార్టీ నేతలను విమర్శించాలి కానీ విపక్ష నేతల కంటే స్వపక్ష నేతల్లోనే రోజురోజుకు విమర్శలు తీవ్రమవుతున్నాయట. కాంగ్రెస్ పైన ప్రజల్లో ఉన్న అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడంలో బీజేపీ విఫలమవుతుందనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. గత 10 సంవత్సరాలు అధికారంలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 2 పార్టీల పాలనను ప్రజలు చూశారు. బీజేపీ లీడర్లు గత 2 ప్రభుత్వాల పాలనను విమర్శించుకుంటూ అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్లాలి, ఉద్యమాలు, పోరాటాలు చేయాలి. కానీ ఇప్పటివరకు అలాంటి ఆలోచనే పార్టీ చేయడం లేదని అంతర్గత చర్చ జరుగుతోంది. పైపెచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న రామచంద్రరావుకు చాలా మంది నేతలు సహకరించడం లేదనే ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుణ్ణి సైతం కొంతమంది ముఖ్య నేతలు లైట్ తీసుకుంటున్నారట. కీలకమైన నేతలు బలమైన కార్యక్రమాలను ఏకతాటిపైకి వచ్చి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యకర్తల మనసు, ఆలోచనకు తగ్గ విధంగా తెలంగాణ నేతలు పనిచేయడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ కార్యకర్తల ఆలోచనను, అభిప్రాయాలను సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ నడిపించే నాయకుడు లేకుండా పోయాడని ప్రధాని కూడా గుర్తించినట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రధానితో తెలంగాణ ఎంపీల భేటీ సందర్భంగా అసలు తెలంగాణలో పార్టీ ఎందుకు బలోపేతం అవ్వట్లేదు అని నిలదీసినట్లు సమాచారం. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రంలో ఎందుకు పట్టు సాధించడం లేదు అని ప్రశ్నించినట్లు సమాచారం. ఒరిస్సాలో అధికారంలోకి వచ్చాము, తెలంగాణలో పార్టీ ఎందుకు బలోపేతం అవ్వడం లేదు? నాయకుల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలే కారణం కదా అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించినట్లు లీకులు వచ్చాయి. అంతేకాకుండా కార్యకర్తల ఆలోచనకు అనుగుణంగా పార్టీ నాయకులు పనిచేయడం లేదనే రిపోర్ట్ ప్రధాని దగ్గర ఉన్నట్లు స్వయంగా మోడీనే చెప్పినట్లు మీటింగ్ సారాంశం. రాష్ట్రంలో క్యాడర్ బలంగా ఉన్నా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ నడిపించే నాయకుడు కరువయ్యాడనే రిపోర్ట్ దగ్గర పెట్టుకుని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలకు క్లాస్ పీకినట్లు సమాచారం. దీంతో కార్యకర్తలు నరేంద్ర మోడీయే మా అంతరాత్మను ఆవిష్కరిస్తే ఇక్కడున్నటువంటి నేతలు మా ఆలోచనకు అనుగుణంగా ఎందుకు పనిచేయడం లేదని చెవులు కొరుకుంటున్నారట. ప్రధాని నరేంద్ర మోడీ క్లాస్తోనైనా రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలకు కనువిప్పు కావాలని బీజేపీ వర్గాలు కోరుకుంటున్నాయి. నేతలంతా వర్గ విభేదాలను వీడి ఐక్యమత్యంతో ఉంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రితో మీటింగ్ తర్వాతైనా తెలంగాణ ముఖ్య నేతల వైఖరిలో మార్పు వస్తుందా? పార్టీ బలోపేతం అవుతుందా? తెలంగాణ కార్యకర్తల అంతరాత్మను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించినట్లు ఇక్కడి నేతలు ఆవిష్కరిస్తారా? కార్యకర్తలకు, ఆలోచనలకు తగ్గట్లు నేతలు పనిచేస్తారా? నడిపించే నాయకుడు లేక కొట్టుమిట్టాడుతున్న బీజేపీ ఏకతాటిపైకి వస్తుందా లేదా అనేది వేచి చూడవలసిందే.